ఏ స్టూడెంట్స్ ఈ ఇంకో క్వశ్చన్ ఒకసారి చూద్దామా. ప్రొఫెషన్ ఆఫ్ పాయింట్స్లోనే సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్లోనే ఒక క్వశ్చన్. ఏ పాయింట్ పి ఈస్ అబోవ్ హెచ్పి అంటే ఎంత 15 అబోవ్ హెచ్పి అండ్ 20 ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇక్కడ మనకు క్వశ్చన్లోనే క్లియర్గా మనం లైన్ కొట్టుకోవాలి. అబోవ్ హెచ్పి అనే దగ్గర అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ దగ్గర ఒక లైన్ కొట్టుకోండి. ఓకే, ఎందుకు కొట్టమని చెప్పింది తర్వాత తెలుస్తుంది. అనదర్ పాయింట్, ఇంకో పాయింట్ అంట. ఒక పాయింట్ ఏమో పి అంట, ఒక పాయింట్ ఏమో క్యూ అంట. అనదర్ పాయింట్ అన్నాడు కాబట్టి రెండు పాయింట్లు అంటే రెండు పాయింట్లు ఇక్కడ ప్రొజెక్ట్ చేయమంటున్నాడు. ఓకే, అనదర్ పాయింట్ క్యూ ఈస్ 25 బిహైండ్ ది వీపీ. ఇక్కడ చూడండి మళ్ళీ బిహైండ్ ది వీపీ అన్నాడు. అండ్ 25 mm బిహైండ్ ది వీపీ అండ్ 40 mm బిలో ది హెచ్పి. ఓకే, ఇక్కడ నేను అండర్లైన్ పెట్టి ఎందుకు అండర్లైన్ పెట్టాను తెలుస్తుంది మీకు తర్వాత. ఓకే, డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ పి అండ్ క్యూ అంటే ఏంటి, పి పాయింట్ క్యూ పాయింట్ ప్రొజెక్షన్ అంటే దాని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ, దీని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ, దీని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలన్నాడు. డ్రా చేసినప్పుడు ఏం పెట్టాలంట, కీపింగ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ప్రొజెక్టర్స్. మనం ప్రొజెక్షన్ లైన్స్ అంటాం కదా, అవే ప్రొజెక్టర్స్ అంటారు. ప్రొజెక్షన్ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత పెట్టాలంట, 90 mm పెట్టాలంట. ఓకేనా, సో డ్రా ది స్ట్రైట్ లైన్స్ జాయినింగ్ ది టాప్ వ్యూస్ అండ్ ఫ్రంట్ వ్యూస్. ఆ డిస్టెన్స్ పెట్టి టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అంటే ఏంటి, ఫ్రంట్ వ్యూ దాని ఫ్రంట్ వ్యూ దీని టాప్ వ్యూకి, దీని టాప్ వ్యూ దాని ఫ్రంట్ వ్యూకి కలిపేయాలి. స్ట్రైట్ లైన్ జాయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అది తెలుస్తుంది. ఓకేనా, ఒకసారి ఆన్సర్ చూద్దాం. సో ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ మనం ఏ క్వశ్చన్కైనా ప్రొజెక్షన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడైనా డ్రా చేసేటప్పుడు మనం రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాం కదా నాన్న. రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాం, XY రెఫరెన్స్ లైన్ హెచ్ పెన్సిల్తో డ్రా చేసుకుంటాం. చాలామంది ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే హెచ్పి పెన్సిల్కి తేడా లేకుండా టే పెన్సిల్ యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయొద్దండి. సో డ్రాయింగ్లో మనకి నీట్గా డ్రాయింగ్ రావాలంటే కంపల్సరీగా హెచ్పి పెన్సిల్ డిఫరెన్షియేట్ చేసి చూపించండి. కొంతమంది ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తున్నారు, అప్సరా ఎక్స్ట్రా డార్క్ పెన్సిళ్ళు. అవి ఎటువంటి పరిస్థితుల్లో తీసుకురావద్దండి. ఇప్పుడు డ్రాయింగ్ ల్యాబ్స్లో యూజ్ చేసే వాళ్ళని అవి యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెచ్పి పెన్సిల్ కొనుక్కొని వెళ్ళండి. హెచ్ పెన్సిల్ ఎందుకు కొనమంటున్నానంటే మీకు అక్కడ ప్రజెంటేషన్ అనేది డ్రాయింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, XY లైన్ హెచ్ పెన్సిల్కి యూజ్ చేసి డ్రా చేస్తాను లైట్గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను అండర్లైన్ చేసి పెట్టాను కదా, అండర్లైన్ చేసి పెట్టిన దానికి వస్తున్నాం. సింపుల్గా పాయింట్ పి అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఇచ్చాడు, ఇక్కడ మనం రిప్రజెంటేషన్ చేసినప్పుడు స్మాల్ లెటర్లో రిప్రజెంటేషన్ చేస్తాం. తెలుసు కదా మీకు. ఓకే, పాయింట్ పి, ఒక పాయింట్ ఏమో పి ఇచ్చాడు, ఒక పాయింట్ ఏమో క్యూ ఇచ్చాడు. ఫస్ట్ పి పాయింట్ చూద్దాం, 1 by 1 డిస్కస్ చేద్దాం. పి పాయింట్ ఏమన్నాడు, అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. మనకి ఆల్రెడీ మన కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పాను మీకు. అబోవ్ హెచ్పి అంటే ఏంటి, అబోవ్ హెచ్పి అంటే ఏంటి, అబోవ్ XY అంటే ఏ వ్యూ ఇది. అబోవ్ హెచ్పి అంటే హెచ్పికి సంబంధించిన వ్యూస్ అన్నీ వస్తాయని చెప్పాను, ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు. మళ్ళీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఏం చెప్పాను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఏం చెప్పాను, బిలో XY అంటే ఇది ఏ వ్యూ, టాప్ వ్యూ. అంటే ఇది ఏ క్వాడ్రేట్ అవుతుంది చెప్పండి, ఇది ఫస్ట్ క్వాడ్రేట్కి సంబంధించింది. ఒకసారి ఫస్ట్ క్వాడ్రేట్ సరే విజువలైజేషన్ ఒకసారి చూద్దాం. విజువలైజేషన్ మీకు ఎగ్జామ్లో విజువలైజేషన్ చేయడం టైం ఉండదు, బట్ ఇక్కడ మనం నేర్చుకుంటే ఏంటంటే కొంచెం ఐడియా వస్తుంది ఫస్ట్ క్వాడ్రేట్లో. సో ఇక్కడ అబోవ్ హెచ్పి అన్నాడు కదా, బట్టి ఎంత డిస్టెన్స్ ఆన్ హెచ్పి, ఫస్ట్ ఆన్ హెచ్పికి పెట్టాలి. పాయింట్ ఆన్ హెచ్పి పెట్టుకున్నాను, నేను ఎజ్యూమ్ చేసుకున్నాను. ఫస్ట్ రెస్టింగ్ పొజిషన్లో ఉంది. రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఇది ఆన్ హెచ్పి అన్న, రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్న, రెస్టింగ్ ఆన్ ఇట్స్ గ్రౌండ్ అన్న. ఓకే, ఇక్కడ ఆన్ హెచ్పి అంటే 0 mm అన్నాడు. సో ఇప్పుడు 15 mm అబోవ్ హెచ్పి అంటే 15 mm, కొంచెం 15 mm పెరిగింది, పైకి ఇచ్చింది. ఓకే, ఇదే డిస్టెన్స్ 15 mm, కానీ ఈ 15 mm అలాగే ఉంచుతూ కాన్స్టెంట్గా అలా హెచ్పి మీద అబోవ్ హెచ్పి మీద ఉంచుతూ వీపీకి తగిలించిన ఇలాగా ఆన్ వీపీలో ఉంది. ఇప్పుడు వీపీకి ఆన్ వీపీ అన్నాడా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నాడా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నాడు. ఇన్ ఫ్రంట్ ఎంత డిస్టెన్స్ అన్నాడమ్మా, ఇక్కడ 15 అయితే ఇక్కడ ఎంత అన్నాడు, 20 అంటే 15 కన్నా కొంచెం 5 mm ఎక్స్ట్రా కాబట్టి ఇలా వచ్చింది. ఇది 15 mm అబోవ్ హెచ్పి, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. పాయింట్ లొకేషన్ తెలిసిపోయింది, ఫస్ట్ క్వాడ్రేట్లో తెలిసిపోయింది. దీని ఫ్రంట్ ఎక్కడ పడుతుంది, ఆల్వేస్ ప్రొజెక్ట్ ఆన్ వెర్టికల్ ప్లేన్. దీని టాప్ ఎక్కడ పడుతుంది, హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. మన రూల్ ఏంటి, ఈ హారిజాంటల్ ప్లేన్ ఇలా రొటేట్ చేయడమే. టాప్ ఏమి ఎక్కడ వస్తుంది, ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది తెలుసు కదా. XY లైన్కి అబోవ్ ఫ్రంట్ వ్యూ, XY లైన్ బిలో టాప్ వ్యూ. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు పాయింట్ పి అనేది ఇక్కడ నుంచి అబోవ్ XY అంటే అబోవ్ హెచ్పి అంటే అబోవ్ XY 15 mm అబోవ్లో ఒక పాయింట్ డాట్ పెట్టుకుని మనం దానికి నేమింగ్ అనేది ఇస్తున్నాం. నేమింగ్
దీనికి అబోవ్ హెచ్పి కాబట్టి దీని ఫ్రంట్ వ్యూ కాబట్టి అబోవ్ హెచ్పి కాబట్టి ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్ కాదు పీ డాష్ స్మాల్ పీ డాష్ ఎందుకు ఇక్కడ పి అని మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ ఏ క్వశ్చన్లో పి అని ఇస్తే పి క్యూ అని ఇస్తే క్యూ సి అని ఇస్తే సి అలా అక్కడ పీ డాష్. ఓకే, ఇక్కడి నుంచి నేను ప్రొజెక్షన్ చేస్తున్నాను ఫ్రంట్ వ్యూ నుంచి. ఇది ఫ్రంట్ వ్యూ కదా, ఇది ఫ్రంట్ వ్యూ. నేను రాసానని చెప్పి మీరు ఎగ్జామ్లో రాయకూడదు, ఇలా ఫ్రంట్ వ్యూ అని రాయకూడదు. ఓకే, ఈ పీ డాష్ నుంచి నేను ఏం చేస్తాను, ఎక్స్వై లైన్ నుంచి డౌన్కి ఒక ప్రొజెక్షన్ లైన్ రాసాను. ప్రొజెక్షన్ లైన్ ఎందుకోసం, ప్రొజెక్షన్ లైన్ అంటే ఏంటి, ఇది ప్రొజెక్టర్సే. ప్రొజెక్షన్ లైన్ నథింగ్ బట్ ప్రొజెక్టర్. ఇక్కడ ప్రొజెక్టర్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రొజెక్టర్ అంటే ఏంటంటే ప్రొజెక్షన్ లైనే, ప్రొజెక్షన్ లైన్ ప్రొజెక్టర్. సో ఈ ప్రొజెక్టర్ అనేది పీ డాష్ నుంచి అంటే ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్టర్ ఇలా ఎక్స్వై లైన్ నుంచి డౌన్కి ఇలా, ఇదేమో వెర్టికల్ ప్లేన్ కదా, ఇదేమో హారిజాంటల్ ప్లేన్. ఫస్ట్ క్వాడ్రేట్ గురించి సంబంధించింది కాబట్టి సో దీన్ని ఏం చేస్తానండి, మళ్ళీ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ అన్నాడు. ఇక్కడ నుంచి ఎక్స్వై నుంచి 20 mm డౌన్కి ఇలా తీసుకొని బిలో ఎక్స్వై కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ అంటే ఏంటి, బిలో ఎక్స్వై అంటే ఇది టాప్ వ్యూ. అంటే 20 mm ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా 20 mm ఇక్కడ వచ్చింది అనుకోండి 20 mm. సో 20 mm ఇలా తీసుకొని దీన్ని ఏం పేరు పెట్టాలి, నేను పి అని పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చింది, టాప్ వ్యూ వస్తుంది. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. సో నెక్స్ట్ డైమెన్షన్ ఇచ్చేసి కూడా తెలుసు కదా డైమెన్షన్. ఇదేమో వచ్చేసి 15, అబోవ్ హెచ్పి 20 మన ఫ్రంట్. ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లోనే ఇంకా ఎక్కడితో ఒక సగమే ఆన్సర్ అయింది, మిగతా సగం చేయాలి. ఇంకా అనదర్ పాయింట్, ఇంకో పాయింట్ ఇచ్చారు కదన్నా, అది ఎంత ఇచ్చాడు, 25 బిహైండ్ ద వీపీ అండ్ 40 mm బిలో హెచ్పి. సో మనకి ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్లోనే బిహైండ్ వీపీ అండ్ బిలో హెచ్పి అని మెన్షన్ చేసిన అనుకోండి, అది మార్చి అడిగినా క్వాడ్రేట్ ఏం మార్క్ కదా, ఇది ముందు వచ్చినా ఇది వెనక వచ్చినా. సో బిలో హెచ్పి బిహైండ్ వీపీ అంటే ఏ క్వాడ్రేట్ అని చెప్పుకున్నాను, బిలో హెచ్పి బిహైండ్ వీపీ అంటే ఏ క్వాడ్రేట్, థర్డ్ క్వాడ్రేట్. బిలో హెచ్పి బిహైండ్ వీపీ. సో ఇది మొత్తం అంతా కూడా ఫస్ట్ క్వాడ్రేట్ సంబంధించింది, ఇది థర్డ్ క్వాడ్రేట్ సంబంధించింది. నేను ఏం చెప్పాను, కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ క్వాడ్రేట్ సెకండ్ క్వాడ్రేట్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రేట్ ఆన్సర్ థర్డ్ క్వాడ్రేట్ ఆన్సర్కి రివర్స్లో వస్తుంది. ఓకేనా, ఫస్ట్ క్వార్టర్ ఆన్సర్ వస్తుంది అనుకుని థర్డ్ క్వార్టర్ ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎందుకు, ఈ ఫ్రంట్ వ్యూ అనేది పైన వచ్చింది కదా, థర్డ్ క్వార్టర్లో ఎక్కడ వస్తుంది, డౌన్లో వస్తుంది. ఈ టాప్ వ్యూ ఎక్కడ వచ్చింది, డౌన్లో వచ్చింది కదా, ఇక్కడ వస్తుంది, పైన వస్తుంది, ఎక్సలెంట్ పైన వస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్గా రాసుకొచ్చిందండి. బిహైండ్ వీపీ అంటే ఏంటి ఏం చెప్పాను, బిహైండ్ వీపీ అంటే ఏంటి ఏం చెప్పాను, అబోవ్ XY. బిలో హెచ్పి అంటే ఏం చెప్పాను, బిలో XY. అంటే బీపీతో సంబంధించిన వ్యూస్ అన్ని వ్యూస్ టాప్ వ్యూస్, హెచ్పీతో సంబంధించిన వ్యూస్ అన్ని వ్యూస్ ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు చెప్పండి, ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, బిలో XY వస్తుంది, టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది, అబోవ్ XY. దీని రివర్సే కదా. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ ఆన్సర్లో వద్దాం. సో ఇప్పుడు పాయింట్ నోట్ చేద్దాను క్లియర్గా, హెచ్పీ పెన్సిల్తో చూసుకోండి. ఈ వ్యూ, ఇది వ్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ క్వశ్చన్లో నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను నాన్న, కీపింగ్ ది డిస్టెన్స్ పీకి క్యూకి మధ్యలో ప్రొజెక్షన్ డ్రా చేసేటప్పుడు కీపింగ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ప్రొజెక్టర్స్. అంటే పీక్యూ ఈ ప్రొజెక్టర్, ఇది ప్రొజెక్టర్, ఇంకో ప్రొజెక్టర్ కావాలి, ప్రొజెక్టర్స్ అన్నాడు, ఇది ఒక ప్రొజెక్టర్, ఇంకో ప్రొజెక్టర్ ఏంటి క్యూ పాయింట్ సంబంధించిన ప్రొజెక్టర్. అంటే పీ సంబంధించిన ప్రొజెక్టర్కి క్యూ సంబంధించిన ప్రొజెక్టర్కి మధ్యలో డిస్టెన్స్ 90 పెట్టాలి. అంటే ఇది ప్రొజెక్టర్ నుంచి కరెక్ట్గా 90 డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని, ఒక పాయింట్ మామూలుగా జస్ట్ మార్క్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే నాన్న, ఇక్కడ క్వశ్చన్లో మనకి మళ్ళీ క్వశ్చన్కి వచ్చింది, ఈ క్యూ పాయింట్ ఏమన్నాడు 25 mm. ఇక్కడ mm అని మనం రాయలేదు, మనకి mm అని ఇవ్వలేదు. కానీ mm అని ఇవ్వకపోతే బికాస్ ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఆల్ డైమెన్షన్స్ అన్నీ కూడా mmలో తీసుకున్నాం అక్కడ ఇచ్చింది అని బట్టి. ఓకేనా, 25 mm బిహైండ్ ది వీపీ, 40 mm బిలో హెచ్పి. సో ఫస్ట్ మనం బిలో హెచ్పి చేద్దాం. బిలో హెచ్పి అంటే ఏంటి, బిలో XY. అంటే బిలో XY ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఎంత ఇచ్చిందన్న థర్డ్ క్వార్టర్ చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్కి మనకి విజువలైజేషన్స్ చూడండి అమ్మా. ఇది థర్డ్ క్వాడ్రేట్లో క్వశ్చన్లో ఏమన్నాడు 25 mm బిహైండ్ ది వీపీ. అంటే ఫస్ట్ వీపీలో ఉందనుకోండి, వీపీలో ఉంది 25 mm బిహైండ్ వీపీ. అంటే బిహైండే కదా, ఇది బిహైండ్. థర్డ్ క్వాడ్రేట్ ఏంటి నేను క్లియర్గా చెప్పినప్పుడు, కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇది బిహైండ్ వీపీ, 25 mm బిహైండ్ వీపీ పెట్టాలి. ఇలా 10, 20, 25 mm బిహైండ్ వీపీలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు బిలో హెచ్పీ అన్నాడు. అంటే బిలో హెచ్పీలో ఉంది, కానీ ఎంత బిలో హెచ్పీలో అన్నాడు 40 mm బిలో హెచ్పీ. ఫస్ట్ హెచ్పీ మీద ఉంది, ఇలా బిహైండ్ వీపీ పెట్టాను, 25 mm ఇలా 25 mm మూవ్ అయ్యాను, వీపీ నుంచి 25 mm బిహైండ్ వీపీలో మూవ్ అయ్యాను. ఇక్కడ నుంచి 0 mm హెచ్పీ మీద పెట్టాను. హెచ్పీ మీద ఎంత కిందకి పోవాలంట, బిలో హెచ్పీ 40 అన్నాడు. అంటే 10, 20, 30, 40 mm సరిపోయింది లొకేషన్.
ఇది లొకేషన్, పాయింట్ లొకేషన్, థర్డ్ క్వాడ్రంట్ ఇచ్చిన క్వశ్చన్కి విజువలైజేషన్. ఇప్పుడు అబ్జర్వర్ అక్కడ కొంచెం చూసినప్పుడు దీని ఫ్రంట్ వ్యూ ఎక్కడ పడుతుంది, వెర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. టాప్ వ్యూ ఎక్కడ పడుతుంది, హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు రూల్ ఏంటి, ఈ హారిజాంటల్ ప్లేన్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తాం. రొటేట్ చేస్తే ఏమవుతుంది, దీని టాప్ వ్యూ పైకి వెళ్ళిపోతుంది, ఫ్రంట్ వ్యూ ఏమో డౌన్లో వెళ్ళిపోతుంది. తెలిసింది కదా. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్కి ఆపోజిట్ థర్డ్ క్వాడ్రంట్, ఆ విధంగా విజువలైజేషన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే. క్వశ్చన్లో ఏమన్నాడు, విజువలైజేషన్ చూసారు కదా. మీరు ఎగ్జామినేషన్లో విజువలైజేషన్ చేసుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు. సో కాబట్టి ఈ బేసిక్ పాయింట్స్ మీరు జాగ్రత్తగా మెమరైజేషన్ చేసుకుంటే ఈజీగా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఒక 2-3 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ నుంచి ప్రొజెక్టర్కి మధ్యలో డిస్టెన్స్ ఏమన్నాడు, 90 అన్నాడు. ఇక్కడ నుంచి 90 డిస్టెన్స్ తీసుకొని మనం ఏం చేస్తామంటే నాన్న, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, 25 mm బిహైండ్ వీపీ, బిలో హెచ్పీ చూద్దాం అన్నాం కదా. బిలో హెచ్పీ, ఇక్కడ నుంచి బిలో హెచ్పీ అంటే ఏం చెప్పాను, బిలో ఎక్స్లో అంటే బిలో ఎక్స్లో ఎంత డిస్టెన్స్ ఇది. సో బిలో హెచ్పీ ఎంత డిస్టెన్స్ అన్నా 40, ఇక్కడ నుంచి 40 డిస్టెన్స్ ఇలా తీసుకొని పాయింట్ పెట్టుకుంటాం. సో బిలో ఎక్స్ ఏ వ్యూ ఇది, ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ వస్తుంది రాదా, వస్తుంది, డాష్ వస్తుంది. ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏమొస్తుంది, డాష్ వస్తుంది. పాయింట్ క్యూ కాబట్టి క్యూ డాష్ వస్తుంది. ఏమొస్తుందన్నా, క్యూ డాష్. ఇక్కడ ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ నుంచి టాప్ వ్యూ ప్రొజెక్ట్ చేస్తాం. ఒక వ్యూ ప్రొజెక్ట్ చేస్తాం అనుకోండి, దాని నుంచి ఎగ్జాక్ట్ ప్రొజెక్టర్ లైన్ డ్రా చేసి మనం ప్రొజెక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో బిహైండ్ వీపీ అంటే ఏం చెప్పాను, అబౌవ్ ఎక్స్-వై. బిహైండ్ వీపీ ఎంత డిస్టెన్స్, చూడండి 25. సో ఇక్కడ నుంచి పైకి ఇలా 25 తీసుకోండి. 15 కదా, 25 అంటే నేను ఇంకా పైకి వస్తుంది, ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ వరకు నేను ప్రొజెక్షన్ లైన్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. ప్రొజెక్షన్ లైన్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ లైన్ ఏంటి బట్ ప్రొజెక్టర్. సో ఇక్కడ క్యూ డాష్ అయినప్పుడు ఇది ఏమవుతుందన్నా, క్యూ అవుతుంది. ఇది క్యూ డాష్ అయినప్పుడు ఇది క్యూ అవుతుంది. ఇది ఏమవుతుంది, ఇది టాప్ వ్యూ అవుతుంది. ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. టాప్ చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్. ఫస్ట్ హాఫ్ అంతా పి అనే పాయింట్ అంతా ఫస్ట్ క్వాడ్రంట్కి సంబంధించింది, క్యూ అనే పాయింట్ అంతా థర్డ్ క్వాడ్రంట్కి సంబంధించింది. చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఫ్రంట్ వ్యూ ఇక్కడ పడింది, థర్డ్ క్వాడ్రంట్లో ఫ్రంట్ వ్యూ డౌన్లో పడింది. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో టాప్ వ్యూ కింద పడింది, థర్డ్ క్వాడ్రంట్లో పైన పడింది. ఈ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంటే ఈజీగా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ మనం చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, డ్రా ది స్ట్రైట్ లైన్స్ జాయినింగ్ ది టాప్ వ్యూస్ అండ్ ఫ్రంట్. స్ట్రైట్ లైన్ డ్రా చేయమంటున్నాడు. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, అది హారిజాంటల్ అవ్వచ్చు, ఇంక్లైన్ అవ్వచ్చు, వెర్టికల్ అవ్వచ్చు. ఫ్రంట్ వ్యూస్ టాప్ వ్యూస్ డ్రా చేయాలి, రెండు జాయిన్ చేయాలి. ఇక్కడ ఇది టాప్ వ్యూ కదా, ఇక్కడ ఇది టాప్ వ్యూ అంటే దేర్ టాప్ వ్యూస్ అంటే ఏంటి, పీ పాయింట్కి క్యూ పాయింట్కి సంబంధించిన టాప్ వ్యూస్ అండ్ పీ పాయింట్కి క్యూ పాయింట్కి సంబంధించిన ఫ్రంట్ వ్యూస్ రెండు ఒకదానికొకటి జాయిన్ చేసేయడమే. అంటే సింపుల్గా ఏం చేస్తాం, స్కేల్ పెట్టి పీకి క్యూకి అంటే ఈ పీ అనేది టాప్ వ్యూ, ఈ క్యూ అనేది టాప్ వ్యూ, సింపుల్గా స్కేల్ పెట్టి ఒక లైన్ ఇలా కూడా వేస్తారు. అదేవిధంగా దేర్ ఫ్రంట్ వ్యూస్ కూడా డ్రా చేయమన్నాడు. అంటే ఇది ఇక్కడ ఫ్రంట్ వ్యూ, పీ అనే పాయింట్కి ఫ్రంట్ వ్యూ, క్యూ అనే పాయింట్ ఫ్రంట్ వ్యూ, ఈ రెండు ఫ్రంట్ వ్యూస్ని మనం జాయిన్ చేస్తాం. దేర్ అన్నాడు కాబట్టి పీకి క్యూకి సంబంధించిన ఫ్రంట్ వ్యూ, పీకి క్యూకి సంబంధించిన టాప్ వ్యూస్ రెండు జాయిన్ చేస్తే ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ అనేది ఫైనల్గా చూసినప్పుడు కొంచెం కాంప్లెక్స్గా అన్నా కానీ సో ఈ బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకుని క్వశ్చన్ డివైడ్ చేసుకుని స్ప్లిట్ చేసుకుంటూ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఉంది. క్వశ్చన్ చెప్పాను కదా, క్వశ్చనే డిఫికల్ట్, ఆన్సర్ వెరీ ఈజీ. ఆన్సర్ డ్రా చేసినప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది. ఓకే ఫర్గెట్ దట్ డైమెన్షన్. సో డైమెన్షన్ చూద్దామా. సో డైమెన్షనింగ్ షుడ్ బి డన్ ఆన్ హెచ్ పెన్సిల్తోనే డైమెన్షనింగ్ ఇవ్వాలి. తెలుసు కదా, ఎక్స్టెన్షన్ లైన్, ప్రొజెక్షన్ లైన్స్ ఇవన్నీ కూడా డైమెన్షనింగ్ అంతా కూడా సో మనం హెచ్ పెన్సిల్తోనే రాసేయాలి. సో బిహైండ్ వీపీ అన్నాడు కాబట్టి బిహైండ్ వీపీకి సంబంధించి ఇది ఇక్కడ వ్యూస్ ఈ ప్లేన్స్ అనేవి ఇంటర్చేంజ్ అయిపోతాయి. ఇక్కడ ప్లేన్స్ మనం చూసుకోకూడదు. ఒక ఫస్ట్ క్వార్టర్లో ఇది హెచ్పీ అయినప్పుడు సో ఇది ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఈయన పాయింట్ ఎంత డిస్టెన్స్ అనేది 25 డిస్టెన్స్. సో ఇది బిలో హెచ్పి 40 mm తెలుసు కదా. అలైన్ మెథడ్లో ఎలా వేయాలి, జస్ట్ అబోవ్ ది డైమెన్షన్ లైన్ వేయాలి. అలైన్ మెథడ్ అంటే దీని పర్పెండిక్యులర్ డైమెన్షన్ పర్పెండిక్యులర్గా అలైన్ అయ్యి ఉండాలి. ఓకే. సో ఇలా వెర్టికల్గా యూని డైరెక్షన్లో కూడా చూపించుకోవచ్చు, మధ్యలో బ్రేక్ చేసి మిడిల్లో బ్రేక్ చేసి ఆ విధంగా కూడా చూపించుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.